బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. ఖమ్మం సెంటర్లో జరిగిన నిరసన ధర్నాలో ఆయన మాట్లాడుతూ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఐక్య ఉద్యమం చేయాలన్నారు. ఈ ధర్నాలో పిట్టెల సమ్మయ్య, పైడిపల్లి రాజుగౌడు, బాకం ఆంజనేయులు, జంగం కుమరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లో తీసుకువస్తే ఈ హైకోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ కూడా మొండి వైఖరిగా వివరిస్తూ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి.